యోబు గ్రంథం ప్రియులారా 31వ అధ్యాయం 24 నుండి 32 వరకు మనం చదువుకున్నాము. 24వ వచనం చదవండి. 24వ వచనం. సువర్ణము నాకు ఆధారం అనుకొని అండిన ఎడల నా ఆశ్రయము నీవే అని నేను మీ బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికనని కానీ నేను సంతోషించిన ఎడల. చాలండి, ఇక్కడ చాలా సంగతులు యోబు భాగంలో తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. 24వ వచనం, సువర్ణము మేలిమి బంగారము నాకున్న దాన్ని బట్టి నేను ఆధారం చేసుకుంటే, దాన్ని నేను ఆశ్రయిస్తే, నీవే నా ఆశ్రయం అని నేను చెప్పితే, దానికి నిజంగా నేను ఎంత దౌర్భాగ్యుడో. అంటే దాన్నే ఆశ్రయించకూడదు, దాన్ని ఆధారం చేసుకోకూడదు అని దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం ఆధారం చేసుకొని నా ఆస్తి, నా బంగారము, మేలి బంగారము అని దాన్ని ఆశ్రయించి దానికి దాసులమై అదొక విగ్రహంగా మా జీవితాల్లో నిలుపుకొని దేవుని మీద విశ్వాసం తగ్గి వాటి మీద కేంద్రీకరించబడి మనస్సు వాటి మీద నేను నిలిచి ఉంటే అది మనకు సరైనది కాదు. ఏమంటున్నాడు అన్నమాట, బంగారము మేలి బంగారము నాకుంది, దేవుడిచ్చింది. అయితే నా జీవితంలో నేను దాన్ని ఆశ్రయిస్తే దానికంటే నష్టం ఇంకొకటి ఏముంది? దాన్ని నేను ఆధారం చేసుకుంటే అదే ఒక విగ్రహంగా నా జీవితంలో నేను నిలుపుకుంటే నేను అంతకంటే అవివేకిని కాను, ఎవరు నారంతకంటే. కాబట్టి ఈ భాగాలు చదువుతున్నప్పుడు దేవుడు ప్రేమించి ఇచ్చిన వాటిని మనం ఆధారం చేసుకొని ఆ దాన్నే మనం ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయించక వేరొకరిని ఆశ్రయించు వారికి ఏంటి చెప్పండి? శ్రమ శ్రమ శ్రమ. యెహోవాను ఆశ్రయింపక వేరొకరిని వేరొక దానిని ఆశ్రయించిన ఎడల వారి శ్రమ. ఇవి మనకు నిత్యత్వానికి మరి అక్కరకు రానివి. ఇవి ఉగ్రత దినాన ఇవి మనకు అక్కరకు రానివి, మన ఉగ్రత నుండి తప్పించేవి కావు. యోబు ఎంత చక్కగా పరీక్షించుకుంటున్నాడో ఆ భాగంలోనే మళ్ళా చూస్తాం. 25వ వచనం చదవండి. నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను చాలు. నా ఆస్తి గొప్పదని, నాకు విస్తారమైన ఆస్తి స్వాస్థ్యం దొరికిందని దాన్ని బట్టి నేను సంతోషిస్తే అదేమో నాకు నిత్య రాజ్యానికి అక్కరొచ్చేది కాదు, ఆదుకునేది కాదు. దేవుడు కొన్నిసార్లు బహుధనవంతుడు యోబు, ఊజు దేశమున యోబు ధనవంతుడు, దేశానికి ధనవంతుడు యోబు. సరే, కొన్ని పరిశోధనలు అది పోవటం చూస్తాం. తర్వాత 2 అంతల దేవుడు ఇచ్చాడు తనకు. అయినా బహుధనవంతుడు ఆ దేశంలోనే. తాను అంటున్నాడు ఇప్పుడు వాటిని గురించి, నేను ఇలాంటివన్నీ ఆధారం చేసుకొని ఆశ్రయిస్తే నేను ఎలా దేవుని బిడ్డను అవుతాను? నేను ఆశ్రయించవలసింది ఇవి కాదు కదా. ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యమో, ఆస్తో, లేక ఐశ్వర్యమో, దాన్నే నేను ఆధారం చేసుకుని దాన్ని బట్టి సంతోషిస్తే ఒకవేళ దాన్ని నేను అనుభవిస్తానా? అది వేరొకరికి అప్పగించవలసిందే కదా. అయినా నేను తల్లి గర్భంలోని దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా పోవద్దును, నేనేమి తీసుకొని పోను. దేవుడిచ్చిన వాటిని వియోగించుకోవటమే కానీ విగ్రహాలుగా తీసుకొని సంతోషించి ఆశ్రయించి ఆధారం చేసుకుంటే ఈ బాహ్యమైన వాటిని బట్టి నిజంగా నేను ఎంత అవివేకునో అన్నట్టుగా యోబు వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి 26వ వచనం చదవండి. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుతుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి
వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమమున దేవుని దృష్టికి నేను వేషధారిని అడుగుతాను. చాలండి. చాలాసార్లు ఏం చేస్తాడు, కనీసం మనలో కూడా ఏం చేస్తామండి, కరెంట్ లైట్ వేయకులోనే అంట. ఎంత దౌర్భాగ్యం విషయం చెప్పండి. సూర్యుడిని చూసి కానీ చంద్రుడిని చూసి కానీ నేను హృదయంలో ప్రేరేపించబడి అటు వాటిని ముద్దు పెట్టుకుంటే రహస్యంగా నేనేమవుతాను, వేషధారిని అవుతాను. వేషధారిని అవుతాను అంటే పైకేమో దేవుడే నా దేవుడని భక్తి, కానీ లోపల సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, వాటిని ప్రేమిస్తున్నా, దేవుని కలిగి ఉన్న మళ్ళా నేను ఇది దేవుని దృష్టికి అయిష్టం. ఈ పద్ధతులు, ఈ ప్రవర్తన, ఈ సాంప్రదాయం, ఇలాంటి క్రియలు ఇవన్నీ వేషధారణ. అందుకనే ఇటు వాటిని అన్నింటి నుండి మనం ప్రియులారా విడుదల పొందాలి. అలాంటివి కలిగి ఉండకూడదు. ప్రభు బిడ్డలు మంచి చెడు, అమావాస్య లేక కొన్నిసార్లు ఆ వారం ఈ వారం జ్యోతిష్యం, సోది చెప్పుట, పిలుస్తుల మంత్ర తంత్రములు, ఇలాంటివన్నీ మనం సంపూర్ణంగా విడిచిపెట్టాలా. మనం ఆయన మాత్రమే ఆశ్రయించాలా. ఆయన్ని బట్టి మనం సంతోషించాలా. సృష్టి ఆయనది, వాటిని సృష్టించిన వాడే మన దేవుడు. సృష్టికర్తను విడిచిపెట్టి ఏం చేస్తుంటారు కొన్నిసార్లు, సృష్టిని పూజిస్తుంటే నిజంగా ఎంత అవివేకులమో, ఎంత అవివేకులమో. అలాంటిది మనకు దూరమవునుగాక, అది సంపూర్ణంగా దూరమవునుగాక. భక్తుడిని ఎవరు ఈ విషయాలు తాను స్పష్టంగా పరీక్షించుకుంటున్నాడు. తర్వాత అదేను కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమగును. ఆ కాలంలో, సమయలు కాలంలో న్యాయాధిపతులు వెళ్తూ వచ్చారు. ఆయన కూడా న్యాయాధిపతి. ఇశ్రాయేలు న్యాయాధిపతులే ఏలుతూ వచ్చారు రాజులేని కాలంలో. ఇప్పుడు ఏమంటాడు, న్యాయాధిపతులు ఎందుకు ఈ సంగతులు తీసుకొని వెళ్ళి దేవుని బట్టి న్యాయాధిపతుల వారి తీర్మానంలో ఇది శిక్ష నొందదగినదే, ఇది శిక్ష నొందదగినదే. న్యాయాధిపతి మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఇలాంటి క్రియలు, ఇలాంటి అలవాట్లు, ఇలాంటి పద్ధతులు ఉంటే మన జీవితాల్లో మనం ఏమాత్రం కూడా దేవుని దృష్టిలో ఉండలేము. అటు వాటితో ప్రార్థన చేసిన ప్రభు ప్రార్థన వినడు. సోదరుట రక్షించబడింది, ప్రభుని ఆరాధిస్తుంది. మరి ప్రతి ఆదివారం మాత్రం నమ్మకంగా వస్తుంది, మందిరానికి వస్తూ ఉంటుంది. ఆదివారం వస్తూ ఉంటుంది. అందరేమో ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఏదో ఆదుర్తకు వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ బావి దగ్గరికి పోతే మళ్ళీ వస్తుంది. ఒక బావి ఉంటే అక్కడ బావి దగ్గరికి పోతే మళ్ళీ వస్తుంది. ఆరాధన ముగించిన తర్వాత మళ్ళీ ఆ బావి దగ్గరికి పోతే మళ్ళీ ఇంటికి పోతుంది. వచ్చేటప్పుడు బావి దగ్గర పోతే, పోయేటప్పుడు బావి దగ్గర పోతుంది. అర్థం కాలేదు. ఆఖరికి ఒక దినం సేవకురాలు గృహాలు దర్శిస్తూ ఆవిడున్న ఈదులోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ పిల్లవాడు చూసామ్మా, మమ్మీ అంకుల్ ఆంటీ వాళ్ళు వస్తున్నారు, గృహాలు దర్శిస్తున్నారు, ఆంటీ ఇంట్లో ఉన్నారు అని చెప్పాడు చిన్నడు. ఈమెం చేసిందంటే ఆ మాటిని ఉలిక్కిపడి ఆఖరికి ఏం చేసిందంటే అక్కడ వాళ్ళ ఒక గూడు ఉంటే ఆ గూడి కాడకు పోయి ఆమె తిరిగి వస్తూ ఉంది. గూడిలోకి పోయి గుడి కాడకు పోయి మళ్ళీ వచ్చి సాపేసి అంతా రెడీ చేసింది. ఇప్పుడు సేవకురాలు వచ్చారు. ఏంటది ఏదో బాగా పనిచేస్తుందంటే సెల్లా అబ్బాయి మీరు చెప్తున్నారు. ఆఖరకు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు సేవకుడు వచ్చాడు, సాపేశారు, ప్రార్థన చేసి నా ఒక్కడే సరే అన్నీ పరిచయం బతికనే బతికాడు. ఇది ఒక సెక్షన్ తీసుకోవాలి. ఆఖరకు ఏం చేస్తూ వచ్చారంటే
అంకులు వెళ్ళిపోయిన తర్వాత ఈ మళ్ళీ గూటికాడకు పోయింది. అంటే బోనిచ్చేది ఎత్తే అని గూటికాడ పోయింది. గూటికాడ పోయేటప్పటికి ఆ గూట్లోకి పోయి ఆ గూట్లో ఉన్నది నోట్లో వేసుకుంది. వీళ్ళారా ఆ గూట్లోది నోట్లో వేసుకొని నవ్వులుతున్నప్పుడు ఒక తేలు అందులో ప్రవేశించింది. ఆఖరకు కేకలేసి ఇంకా గుళ్ళాడుతూ తెగ కుట్టేసింది నోరంతా. ఏంటి ఏదంటే ఆకు ఒక్క వదిలిపెట్ల ఈ శ్వాసి. ఆరాధన కూడా వస్తూ దాన్ని బావికాడ పెట్టి పుక్కులిచ్చి వస్తుంది. ఆరాధన అయిపోయినాక మళ్ళీ బావికాడకు పోయి దాన్ని మళ్ళీ నోట్లో వేసుకొని పోద్ది. అదే అలవాటున అంకులాంటి వస్తే ఎంతో ఆకస్మికంగా వస్తే కలవరపడి ఆ నోట్లో తీసి ఇంట్లో ఉన్న గూట్లో పెట్టి మళ్ళీ సాపలేసి పద్ధతిగా ప్రార్థన చేయించుకుంది. వాళ్ళు అవతలకు వెళ్ళారో లేదో మళ్ళీ ఆ గూట్లో తీసి నోట్లు వేసుకుంది. అప్పుడు చేరింది తేలు అందులో. ఏమి గుట్టిందంటే ఇక డొల్లాడుతుంది, కేకలేస్తుంది. అమ్మ అమ్మ అంటుంటే ఇక అంటుంది. ఇక మాటలేదు, పలుకులేదు. తేలు చెత్త గుట్టింది. ఇప్పుడు వీడు పరిగెత్తుకుంటే లేడు. ఆ పక్కింట్లో ఉంటే సేవకులు అంకులు మా అమ్మ కేకలేస్తుంది, శిథిలేస్తుంది, భయంకరంగా ఉంది. ఇప్పుడే కదా ప్రార్థన చేసి వచ్చిందంటే ఆఖరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్టుంది అంటే వందనాలు చెబుతుంది. ఒక విశ్వాస ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువుని ఆరాధిస్తూ పరిశుద్ధమైన బల్లలో పొందుచు ఆకు ఒక్క నవ్వలటం వదిలిపెట్టవా? ఎంత దౌర్భాగ్యం అలవాటు ఇది. అందుకనే యోబు ఈ విషయాలు ఎంతో చక్కగా పరీక్షించుకుంటున్నాడు. ఈ చిన్నయే సామాన్యమైనవే తీవ్రంగా తీసుకున్నాడు యోబు. ఇలాంటివన్నీ నాలో కలిగి ఉంటే న్యాయాధిపతుల తీర్పులో ఇది శిక్ష నందదగిన పాపమే. ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. ఇంకా అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, మనం కొంతవరకు చదువుకున్నాము. చదవమ్మా. చదవమ్మా. నేను అలాగ చేయలే. ఏం చేశాడు? నన్ను ద్వేషించిన వాడు కీడు పొందుతుంటే, అతనికి ఏదో సంభవించి నష్టపడుతుంటే నన్ను ద్వేషించిన వాడే నాకు శత్రువే. అయితే నేను సంతోషించలా. మనమైతే ఏమంటామండి? మనమైతే దేవుడు ఎంత న్యాయవంతుడు అని ఏమి తీర్పులు తీరుస్తామో, మనం ఏమి తీర్పులు తీరుస్తాము? ఏం దేవుడు అన్యాసుడు అనుకున్నారా? దేవుడు న్యాయం చేయడం అనుకున్నారా? తగిన శాస్తి జరిగింది వానికి, అట్లాగే జరగాలి ఇట్లాగే జరగాలి అని ఏమి మాట్లాడతాం. ఏమేమంటున్నాడు? నన్ను ద్వేషించిన వాడు, నాకు నెమ్మది లేకుండా చేసిన వాడు, నాకు శత్రువు అయిన వాడు, అతను ఏదో కీడు సంభవించి ఇబ్బంది బాధపడుతుంటే నా హృదయంలో అతనికి అలాగే జరగాలని నేను అలాగే జరగాలని మన పైకి అనకపోయినా హృదయంలోనన్నా తలంచుకుంటాం. తిక్క కుదిర్చాడు దేవుడు కదా. బలహీనమే మనందరం. ఓ ప్రభు మనం క్షమించను కాక. ఏమంటాడు? నేను ఆ విషయాన్ని చూసి సంతోషించలా. ఇంకేమంటున్నాడు? నేను అలా చేయలేదు. చదవమ్మా. చూడండి, వారి నాశనము చూసి నేనేమో సంతోషించిన ఎడల, అతని కీడు కలుగుట చూసి నేను ఉల్లసించిన ఎడలను నేను అలా చేయలేదు. కీడు కలిగినా, నాశనం కలిగినా, నా మీద లేచేవాడైనా, నాకు శత్రువు అయినా నేను అసలు ఏమి దానికి భిన్నంగా నేను అలా చేయలేదు. అతని ప్రాణమును నేను శపింపలేదు. పాపము చేటుకు నా నోటికి నేను చోటు ఇయ్యనే. చెప్పండి. అంతా పోయినప్పటికీ ఏమంటున్నాడు యోబు? చెప్పండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాల్లో, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నోటి మాట ద్వారా కూడా యోబు ఏం చేయలేదండి? పాపం చేయలే. మనమైతే ఎన్ని చేస్తాం? ఏం దేవుళ్ళే
ఏం భక్తిలే, ఇట్లెందుకు ఉంది, అట్టెందుకు ఉంది, దేవుడు ఉండి నాకెందుకు ఇట్లా జరుగుద్ది, నాకు రెండో కుమార్ చనిపోయినప్పుడు ఇక దేవుడు లేడు, భక్తి లేదు, నీ బైబిల్ సంచి తీసి అవతలేసేసి. ఆడ కూడా బైబిల్ సంచి ఉండే, కంచెలు ఉండే, తాళాలు ఉండే, 30 మందిని ఒక సంఘంగా కూర్చి పరిచయం చేసేవాళ్ళం. 70 ఎకరం పత్తేసి ఈ జీతగాళ్ళు పని వాళ్ళని పెట్టుకొని ఆదూరులో 45, చిందనూరులో 25 ఎకరాలు, 70 ఎకరాలు పత్తేసి ఎంతో బిజీ, రాత్రింబవుడు బిజీ అయినా కూడా ఆదివారం వెళ్ళి వాక్యం చెప్పి దేవుని పనిచేసి వచ్చేవాడిని. ఎవరినో కొన్ని తోడు తీసుకుని వెళ్ళి గుంటూరు జిల్లా వాళ్ళు ఉన్నారు, 700 ఎకరాల స్టేట్ ఫామ్ ఉంటే అక్కడ గవర్నమెంట్ది. గుంటూరు జిల్లా వాళ్ళందరూ జాబ్స్ చేస్తున్నారు అక్కడ. వెళ్ళి వాళ్ళు ప్రవేశించి ఒక 30 మందిని సమకూర్చి పరిచయం చేస్తుండేవాడిని. నేను ఎంత చేస్తుంటే ఇక్కడ కూడా మర్చిపోకుండా ఎంత బాధ్యతలు కలిగి కూడా రెండవ కుమారుని తీసుకుంటావా? ఆఖరికి 19 రోజులు అలిగి దేవుని మీద ప్రార్థనలే, దేవుడి ప్రార్థన మీద మనసే లేదు 19 రోజులు. ఆ స్నేహితుని బండికి ఇద్దరం ఇక అక్కడిక్కడ ఏదో కాలక్షేపం చేసేవాళ్ళం, నెమ్మది లేదు. ఏం చేస్తాం, మనకి వేరే మన జీవితాల్లో బిడ్డలారా. కాబట్టి ఆయనకు విరోధంగా లేక నోటి మాట ద్వారా కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి విరోధమైన సంగతుల్లో యోబు ఎంత జాగ్రత్త పడినాడో, దేవునికి అయిష్టమైన విషయాలు తాను ఎంత పరీక్షించుకుంటున్నాడో. నా నోటికి చోటు ఇవ్వలేదు, నా నోటి ద్వారా పాపం చేయలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామములో స్తుతి కలుగునుగా కానీ అన్నాడే కానీ ఏమి దేవుడు ఏంటి ఉంటే ఇదంతా ఏంటి, ఎక్కడ వీళ్ళంతా, ఏది నాకు కలిగిందంతా అని నోటితో గొనిగి సనిగి పాపం చేయలేదు. ఆ నోటికి అర్థానికి అవకాశం ఇవ్వలేదు. భయభక్తులు కలిగిన వారి లక్షణం ఇది. 2 అంతలు ఆశీర్వదించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే ఈ విషయాలన్నీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, మనమైతే విచ్చలవిడిగా విడిచిపెడతాం నోరు. ఎన్నెన్నో చెప్పుకుంటుంటాం, ఎన్నెన్నో గొనుగుతుంటాం, ఎక్కడెక్కడో మజిలీలు, ఎక్కడెక్కడో ఈ విషయాలే, వారిని కూర్చో వీరిని కూర్చో నోరు పారేసుకొని ఓరిగా వాగుతుంటాం. ప్రతి మాట దేవుని తీర్పులోనికి వస్తుంది. బిడ్డలారా, జాగ్రత్త సుమ. ఎక్కడ ఉండి మనం మాట్లాడుకుంటున్నా ప్రతి మాట దేవుని ఏర్పాటులోకి వస్తుంది, ఆయన తీర్పులోకి వస్తుంది. దాని విషయంలో కాపాడుకున్నాడు యోబు. నోటిని నేను అలా చేయలేదు, దానికి అనుమతించలేదు. అనుమతిస్తే కంట్రోల్ చేసుకోకుండా ఇక నోరు సామాన్యమా చెప్పండి? నాలుక ప్రపంచానికే సిచ్చు పెడుతుంది. కత్తి పోటులు లాంటి మాటలు, నరహత్య చేస్తాం, చంపేస్తాం అనేకుల్ని. సామాన్యులేం కాదు, కత్తితో పడకపోయినా కత్తి లాంటి మాటలతో చంపేస్తాం సహోదరి సహోదరుని. కాబట్టి మన జీవితాల్లో బిడ్డలారా ఇవి కూడా పరీక్షించుకొని దేవునికి ఇంపుగాను దేవునికి ఇష్టంగాను ఉండుట, అలా ఉండి ప్రార్థన చేయుట, ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవునికి విరోధమైనవి మనం ఏమాత్రం కూడా కలిగి ఆయన సన్నిధికి వచ్చినా కూడా ప్రభు మన ప్రార్థన వినడు, నేను అలాగూ చేయలేదు, నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు, అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందని వాణిని చూపింపగలవారెవరని నా గుడారమును నివసించు వారు పలకని ఎడల. ఆయన గుడారంలో నివసిస్తూ కూడా, ఆయన దగ్గర భోజనం చేస్తూ కూడా తృప్తి చెందామని ఒక్కడో చెప్పడట. యోబింటిలో నా గుడారంలో ఉన్నవారి సరిగా పలకని నన్ను గూర్చి, నాతో కూడా తిని త్రాగిన వాడు చెప్పండి తన మడిమెత్తి నన్ను తన్నుతున్నాడు. నా హితుడైన వాడు ఎవరో కాదు, ఎక్కడి నుంచో రారు మనకు శత్రువులు, లోపలే నాతో ఉన్నవాడే నా మీద మడిమెత్తెను. అదే ఏమంటున్నాడు, నా ఇంటిలో భోజనం చేసి తృప్తి చెంది, ఆ తృప్తి చెందిన వారిని గురించి కానీ, నా ఇంట్లో ఉన్నవారు, నా గుడారంలో ఉన్నవారు తిని త్రాగిన వారే తృప్తి చెందామని పలకరు. ఉంటానే విరోధులు.
తిన్న ఇంటి దూలాలు ఏం చేస్తారంట, అన్నీ ఇట్లుంటాయి సామెతలన్నీ. అటేని అనుకున్నాను. తిన్న ఇంటి వాసాలు వాసాలు లెక్కించేవాళ్ళం. ఈ బుద్ధి సరైంది కాదు. ప్రియులారా, మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వస్తులుగా. ఇక్కడ యోబు ఎంత బాధపడుతున్నాడో వాడిని గురించి, వాళ్ళ గుడారంలో వాడిని గురించి. అంతేకాదు, నా గుడారం ముందు నివసించేవారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనీక. పరదేశులు లేక విరోధులు, శత్రువుల్ని నేను చూసినప్పుడు వారు వీధుల్లో అనాథులుగా ఉంటే నేను ఉండనివ్వని వారిని. శత్రువుని చేర్చుకునేవాడు, శత్రువుకు ఆతిథ్యం ఇచ్చేవాడు, శత్రువు కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రభు అన్నాడు, యోబు, నీకు విరోధులైన శత్రువుల కొరకు, స్నేహితుల కొరకే నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళకి చెప్పాడు ప్రభు, యోబు దగ్గరికి వెళ్ళండి, మీ కొరకు ప్రార్థన చేస్తాడు. యోబుకి చెప్పాడు, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. చెప్పింది చేశాడు, రెండంతలు ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, యోబు గ్రంథం 42:10 చూస్తాం ఆ విషయాలన్నీ. తన శత్రువుల కొరకు, శత్రువులైన ఆ స్నేహితులు గాలి మూటగట్టి యోబు మీద వేసి నెమ్మది లేకుండా చేసిన ఆ స్నేహితులు, వీరు విరోధులు, నెమ్మది లేకుండా చేసిన వారు, ఎంతో శోధించిన వారు, భార్య వల్లే కూడా. ఇలాంటి వారి కొరకు యోబు నువ్వు ప్రార్థన చేయంటే ప్రార్థన చేశాడు. ఎక్కడంటాడు, పరదేశులు, శత్రువులు నా మీద లేచేవాడిని, నాకు సంబంధించిన వారు కాకపోయినా వారిని నేను నా గుడారంలో చేర్చుకున్నా, నా ఇంటిలో చేర్చుకున్నా. ఇంకో మాట అక్కడ చివరిలో చూడండి దయచేసి, నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా. ఎంత పరిచారకుడు, ఎంత గొప్ప పరిచారకుడు. అలాంటి వారిని కూడా నేను చేర్చుకున్నా, అలాంటి వారిని కూడా నేను చేర్చుకున్నా. శత్రువులు కాదు, మిత్రుల్ని కొన్నిసార్లు చేర్చుకోమను. ఇంకా శత్రువులు ఏం చేర్చుకుంటాం? మిత్రుల్ని చేర్చుకునే మనసు ఉంది కొన్నిసార్లు. శత్రువులు ఏం చేర్చుకుంటాం? ఈయన శత్రువుని చేర్చుకుంటున్నాడు ఇంట్లో. ఆయన మీద లేచిన వారిని, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి కీడు కోరలా, వారు నష్టపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు సంతోషించలా, అలాగూ నోటి మాటలతో కూడా వారిని శపించలా, వారి ప్రాణాన్ని శపించలా. అలాంటి వాడి తన నోటికి అవకాశం ఏమాత్రం ఇవ్వలా. శత్రువులను, విరోధులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడిగా చూస్తున్నా. ఆతిథ్యం ఇచ్చిన వాడిగా, యోబు దాతృత్వం కలిగిన వాడిగా చూస్తున్నా. నిజంగా ఈ విషయాలు మనం ధ్యానించామనే సంగతులు. ఇటు వాటిల్లో ప్రార్థన చేయకముందు మన జీవితాల్లో మనం పరీక్షించుకుంటే ఈ విషయాలన్నింటిలో మనం ఎలాగున్నాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనమండి. దానియేలు తర్వాత ఉంటుంది హోషేయ. దానియేలు తర్వాత హోషేయ. హోషేయ 9:1. హోషేయ 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నువ్వు సంబరపడి సంతోషపోదా? నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీద ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుకు కూలిని, కళ్ళములు ఉన్న ధాన్యం అంతటిని బట్టి ఇశ్రాయేలుట సంతోషిస్తున్నారట. సంబరపడకు, సంతోషించకు. అవి శాశ్వతమైనవి కావు, అవేవో దేవుడిచ్చినవే. వాటిని బట్టి మనం సంతోషించి ఆశ్రయిస్తే దేవుడు మనం వినకపోవును గాక. ఇజ్రాయేల్ను కూర్చో మాట చదువుతాం. ఇజ్రాయేలు సంబరపడకు, సంతోషించకు. కళ్ళములున్న ధాన్యమును బట్టి నువ్వు సంతోషించకు, వాటిని బట్టి నువ్వు అతిశయించకు. హోషేయ 9:1 ఆ మాట మనం చూస్తున్నాం. ధాన్యములపై సంతోషం, అవి శాశ్వతంగా ఉండేక. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం భక్తుని ప్రార్థన చూస్తున్నాం. ఈ ప్రార్థన ఉండాలి మనకు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. దేవా, అయ్యా, నేను నీతో మనవి చేసుకుంటున్నాను. ప్రభువా, నేను చనిపోకముందు వాటినేమో నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములన్నీ నాకు దూరం వచ్చు. ఈ భక్తుల ప్రార్థన చూడండి. ప్రభువా, వ్యర్థమైన వాటిని,
అబద్ధములను నాకు దూరముగా ఉంచు. చదవమ్మా. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎళ్ళ నేను కడుపు నిండిన వాడని నేను విసర్జించి యెహోవా ఎవడనందునేమో లేక వేదనై దొంగిలి నా దేవుని నామం దూషించునేమో. చూడండి ఈ భక్తుల ప్రార్థన. నేను సామాన్యమైన జీవితం చాలు, నాకు ఐశ్వర్యం ఇచ్చావా దొంగనవుతాను, ఐశ్వర్యం ఇచ్చానా నిన్నే విసర్జిస్తా, లెక్క చేయను. ఆ ధనవంతుడు దేవుని ఏమాత్రం లక్ష్యం ఉంచలేదు. అదే సమయంలో పేదవాడిని అయ్యాన కడుపు మండి దొంగిలిస్తా, దొంగోడిని అయిపోతాను, నీ నామానికి అవమానం. కాబట్టి నా జీవితంలో ప్రభా సామాన్యమైన జీవితం, అందరినీ తృప్తి కలిగి జీవించి సేవిస్తా. తినడానికి ఆహారం, కట్టుకొండుకు వస్త్రాలు, ఉండడానికి ఏదో సామాన్యమైన గుడాలు, ఇవి చాలు నాకు. అందుకంటే ఎక్కువ ఇచ్చినా నేను విసర్జిస్తాను, తక్కువ ఇచ్చినా నీ నామానికి అవమానం చేస్తాను. ఈ భక్తుల ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన. దేవుడు సామాన్యమైన జీవితమే కాదు, ఆయన గొప్పగలిగిన దేవుడు కనుక మనకు అంతకంటే కూడా ఎక్కువ ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి దర్శించక దాని అందు జాగ్రత్త కలిగిన వరమై మనం ప్రవృత్తులం ఉండాలి. ద్వితోపదేశ కాండంలో చూస్తా విశ్రాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. దయచేసి చూడండి 8వ అధ్యాయం ద్వితోపదేశ కాండం 8:10-12. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 10-12 చదవమ్మా. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞాపించు విధులను కట్టాలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపాన తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా చాలండి. మరచి కడుపాన తిని మరచి ఒకవేళ నువ్వు భ్రష్టుడు అవుతావేమో. ఒకవేళ దేవుడు సంతృప్తికి ఇస్తే మర్చిపోతాం కొన్నిసార్లు. భాగ్యవంతులమైతే ఇది మన బాహుబలం, ఏదో మన బలం, మన శక్తి అని ఎంచుకుంటాం మనం అనేసార్లు. కింద 17-18 వచనాలకు వస్తే ఇశ్రాయేలు గురించి ఏమంటున్నాడు చూడండి. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం వాగ్దాలు చేసి అనుకుందరేమో. కాగా నీ దేవుడు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవల్లు ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్ల స్థాపించాలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన లేకుండా ఏం లేదు. దానికి కృతజ్ఞత కలిగి వీళ్ళలా మనం ఏది హెచ్చించుకోకుండా దీనులమై తగ్గించుకొని మరిచిపోక దేవుడు చేసిన మేలు ఉపకారములు. అందుకే పౌలంది నేనేమై ఉన్నానో నేను ఏమై ఉన్నానో చెప్పండి. అది నా టాలెంట్ కాదు, నా భక్తి కాదు, నా విశ్వాసం కాదు, నా బోధలు కాదు, అది దేవుని కృపనై ఉన్నాను. అంత చక్కని మాట పౌలు మాట. నేడు నీవు నేను ఆయనలో ఉంది. కీర్తన 3:5 దావీదు అంటాడు, యెహోవా నీవే నా ఆధారం, నీవే నా ఆధారం. రెండవది కలిగినవి కాదు, ఎన్ని బంగారాలు కావు, ఆస్తంతస్తులు కావు, ధాన్యం కాదు, ఇంకేదో ఐశ్వర్యం కాదు నాకు ఆధారం. నేను ఎంతటి మహాచక్రవర్తినైనా ప్రభువా నీవే నాకు ఆధారం. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు చెప్పండి కొదువై ఉండదు. కాబట్టి ఇలాంటి అనుభవాల్లో కొన్ని చాలా సంగతులు చూసాం. నేను కానీ నీవు కానీ ఎక్కడ ఆశ్రయించే మనసు కనపడుతుందో ప్రభు క్షమించు, ప్రభు క్షమించు. నోటి మాట ద్వారా ఎక్కడెక్కడ తొలగిపోయినామో, ప్రశ్నత్వం తెచ్చుకున్నామో ప్రభువాను క్షమించు. అలాగే నేను వీటిని బట్టి ఎక్కడ సంతోషిస్తానో ప్రభువాను క్షమించు. నువ్వు ఇచ్చిన వాటిని ఆధారం చేసుకొని ఇది నా భాగ్యం నా వల్లని ఇచ్చించుకున్నాను, నన్ను క్షమించు. నిజంగా నేను ఏమై ఉన్నానో అది నీ కృపలో అయి ఉన్నాను. నేను ఏమి కలిగి ఉన్నా
అది నీవు నా ఎడల చూపించాలి. అది నీ సామర్థ్యం వల్లనే, నీ సహాయం వల్లనే నేను కలిగి ఉన్నాను. ఐశ్వర్యవంతుడిగా వద్దు, లేక పేదవాడినిగా వద్దు, సామాన్యమైన క్రైస్తవ జీవితం, అందులో తృప్తి కలిగి నేను సేవిస్తూ నమ్మకంగా జీవిస్తూ మీ నిత్య రాజ్యాన్ని సిద్ధపడినట్లు ప్రభువా నాకు సహాయం చేయండి. ఇలాగూ కొన్ని విషయాలు పరీక్షించుకుంటూ కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. నీ దర్శనం కొరకు ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు కూడా రక్షపడి సమకూర్చబడినట్లు, స్థానిక సంఘం ఆత్మీయంగా ప్రభువును ఆకడ కొరకే సిద్ధపడినట్లు, సంఘంలోనూ వృద్ధులేమి, విధవరాండ్లేమి, లేక యవనస్తులు వారి అవసరం కొరకు చిన్న బిడ్డలు వారి భర్త స్కూల్ ఓపెన్ చేశారు, పిల్లలందరూ భద్రత ప్రవహించినట్లు, ఏ కీడు వాటిల్లకుండా పిల్లల్ని భద్రపరిచినట్లు ప్రభు రాబో దినాలు సండే స్కూల్ కూడా ఆరంభించాలి. సండే ప్రభు సహాయపడినట్లు ప్రార్థన చేయండి. అలాగే సిస్టర్స్ మీటింగ్, అలాగే యూత్ మీటింగ్, ఈ కోడికలు కూడా ఆరంభించాలి. రాబో దినాలు ప్రభు అనుమతిస్తే బహిరంగ స్వార్థలు, గృహ కోడికలు, విస్తారమైన కార్యాలు, పనులు, పరిచయాలు మాకు కలిగి ఉండాలి. ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. వారి మార్గరేట్ ఆమె తల్లిగారు మహిళలో పిలువబడింది. వారి ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, యువనరాన్న ఫీల్డ్ ల్యాండ్ విషయం తప్పగా ప్రార్థన చేయాలని వారి పక్షాన్ని మీకు మనవి చేస్తున్నాం. వారు కోరుతుంది ప్రార్థన చేయమని. అలాగే సంఘక్షేమం, అలాగే సంఘంలో నానాటికి నూతన ఆత్మలు పిల్లల ఆత్మీయంగా సంతోషంగా సమాధానంగా ప్రభు ఈ పరిచయం కొనసాగించినట్లు సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. సౌండ్ సర్వీస్, మైకులు, సిస్టమ్, వాయిద్యాలు ఇవన్నీ చాలా కొరతగా ఉన్నాయి. ప్రభు వీటన్నిటి అక్కర్లు తీర్చినట్లు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరు మీకు తెలిసిన వారు అనేకులు ప్రార్థన పోయిన వారు ప్రార్థన చేయండి. అలాగూ కొందరు ప్రార్థనలో ప్రవేశించి ప్రార్థన చేస్తారు. దయచేసి మోకరించండి. దేవాని సన్నిధిలో నిలచి